కడప వైసీపీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి వైద్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించి కేవలం గత ప్రభుత్వంపై విమర్శలకు పరిమితమయ్యారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు 750కి పైగా ఎన్ఎంఎస్ మంజూరు చేసిన సీట్లను సైతం కోల్పోయామంటూ విమర్శించారు. ఆయన పులివెందుల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వానికి మించి మంచి పేరు వస్తుందనే తప్పుడు నిర్ణయాలతోనే ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం ఇచ్చినారు. పవర్ లో ఉండేది వీళ్ళు, ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, జిల్టిన్ స్టిక్స్ యాక్సిడెంటల్ గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు. ఇది లేటెంట్ గా ఒక ఊర్లో ఒక మనిషిని చంపడానికి, ఒక హత్య చేయడానికి జిల్టిన్ స్టిక్స్, డెటనేటర్లు వాడి మనుషులను చంపుతా ఉన్నారంటే ఈజ్ ఇట్ నాట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? అది కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా దానికి మళ్ళీ తిరిగి విమర్శిస్తున్నారు చూడండి, అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? దీనికి కారణం ఏంది? అక్రమ మైనింగ్ జరుగుతా ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఆ అక్రమం, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమ మైనింగ్ అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు. నిజంగా ప్రభుత్వం మీది ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో పాటు ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరైనాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 50 సీట్లు మంజూరైనాయి. ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే 150 సీట్లు ఇచ్చి ఉండేది. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది. వీళ్ళు అపీల్ చేయకపోగా ఆ వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు. వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఈ మాదిరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు, 150 ఇంటూ 5 750 మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల మనం కోల్పోయినాం. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం